వెల్కమ్ టు ది లియో. సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మనకు తెలుసు. ఏ శాఖ మంత్రి మాట్లాడాల్సి వచ్చినా పాపం ఆయనే వచ్చి అన్నిట్లో ప్రెస్ మీట్ పెడతాడు, అన్నిట్లో ఏలు పెట్టి నేనున్నానని చెప్పి కెలికి వాసన చూడటం ఆయనకు అలవాటు. సో ఈరోజు కూడా అలాగే ప్రెస్ ముందుకి ఏదో పొడి చేసిన వాళ్ళగా వచ్చాడు, కానీ అనుకోని షాక్ అయితే ప్రెస్ ముందు ఎదురైంది. ఈరోజు ప్రెస్ ఒక ప్రశ్న అడిగింది. వాస్తవానికి మీడియాని దబాయించడం, గద్దించడం ఇవన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి వెనతో పెట్టిన విద్య. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సాక్షిలో గుమాస్తా నుంచే, ఆయన వచ్చింది కూడా సాక్షిలో గుమాస్తా నుంచే. అయితే ఈరోజు మీడియా అడిగిన ప్రశ్నకు పాపం నీళ్లు నమిలి అడ్డంగా దొరికిపోయాడు. ఒక ప్రశ్న అడిగింది మీడియా, మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్తున్నారు కదా, మరి ఎమ్మెల్యే అభ్యర్థులను ఎందుకు మారుస్తున్నారు, ఎందుకు నియోజకవర్గాలు మారుస్తున్నారని అడిగితే అబ్బాయి అని చెప్పి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. వాస్తవానికి ఎందుకు మారుస్తున్నాడు నువ్వు సమాధానం చెప్పాలి కదా. పైగా ఇంకో ప్రశ్న కూడా అడిగారు, అక్కడితో వదిలిపెట్లా. అదే ఇదే కొంగు తిన్నది. అందుకనే మీకు 40 నుంచి 50 స్థానాలు కూడా రావని అంతర్గతంగా మీ పార్టీలోనే చర్చ జరుగుతుందంట కదా, నిజమేనా అని విలేకరులు అడిగితే నిజంగా అలాంటి చర్చ ఏమీ జరగకపోయింటే అబ్బాయి అలాంటిది ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 175 స్థానాల్లో మేము ఖచ్చితంగా గెలుస్తాం, ఆ దిశగానే మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పి చెప్పాలా. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా నీళ్లు నమిలి ఉరిక్కిపడ్డాడు. ఇదేంట్రా బాబు, మనం ఎక్కడో అంతర్గతంగా చర్చించుకునే విషయాలన్నీ మీడియాకి ఎలా లీక్ అయినాయి, వీళ్ళేంటి నన్ను సడన్గా ఈ ప్రశ్న అడిగారని చెప్పి తనను తాను తమాయించుకోవడానికి కొద్ది సమయం పట్టింది. అంటే అబద్ధం. ఎప్పుడైనా చూడండి, మనం రహస్యంగా మాట్లాడుకునే విషయం గొప్పకుని ఎవడైనా మొహం మీద వచ్చి అడిగేసాడు అనుకోండి, వెంటనే మనం సమాధానం చెప్పలేం, ముందు తేరుకోవడానికి టైం పడుద్ది. ఇదేంట్రా బాబు, మనం అంత రహస్యంగా మాట్లాడుకున్నాం కదా, ఈడేంటి మొహం మీద అడిగేసాడు, ఎవడన్నాడు, ఎవడు చెప్పాడు ఏంటని చెప్పి మైండ్ అంతా ఎటుట్లో ఆలోచించేస్తుంది. సో అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిని మీకు 40 నుంచి 50 సీట్లు రావంట కదా, మీలో మీరే మాట్లాడుకుంటున్నారంట కదా, బయట టాకు అని మీడియా అడిగేసరికి పాపం ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిడి పక్కన ఉన్న గ్లాసు నీళ్ళు తాగాడు. తాగి చివరికి ఏం చెప్పాడంటే, అబ్బాయి మార్పులన్నీ సహజమే, అలాంటిది ఏమీ లేదు, నువ్వు చెప్పాల్సింది అది కాదు, నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వై నాట్ 175 అయితే ఎవరు మీకు చెప్పింది ఆ మాట, మేము 175 నియోజకవర్గాల మీద దృష్టి పెట్టాం, ఖచ్చితంగా జగన్ గారు చెప్పినట్టు 175 గెలిచి తీరతాం, అందులో సందేహమే లేదు, ఇక మార్పులు చేర్పులు అనేవి ఏదో చిన్నగా అంటే మా పార్టీ బలోపేతానికి అనుగుణంగా మేమేదో మార్చుకున్నాం, దానికి మీకేంటి సంబంధం అని అడగాల. ఆ మాట అడగకుండా ఆ మార్పులనే సహజమే, మార్పులనే 175 వస్తాయని చెప్పలా. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడుగా, నువ్వు చెప్పబోటాకే. నిజంగా మీరు 175 కోసం కృషి చేస్తే నువ్వెందుకు చెప్పలేకపోయావు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట సజ్జల రామకృష్ణారెడ్డి? ఎందుకనంటే ప్రశాంత్ కిషోర్ సర్వేలోనే మీకు 40 సీట్లని తేల్చి చెప్పాడు కదా. వాస్తవంగా 40 కంటే తక్కువేని అనుకుంటా ఇంకా కదా. ఆ విషయం మీరు అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, అంటే మిగతా వాళ్ళకి తెలియకపోయినా మీ రెడ్డి బ్యాచ్ అంతా ఉన్నారు కదా, అంటే అందరినే కాదండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక క్వార్టరే ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే సజ్జల భార్గవ రెడ్డి, ఇలాగా కొంత రెడ్డి సామాజిక వర్గం, జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలాంటి ఒక మిథున్ రెడ్డి లాంటి సామాజిక వర్గం ఉంటుంది. వీళ్ళు మాత్రం మాట్లాడుకుంటారు అంతర్గతంగా, మిగతా వాళ్ళకి తెలియదు. మొన్న 11 మందిని ఇన్ఛార్జుల్ని మార్చినప్పుడు కూడా ఎవరికి తెలియదు మరి వీళ్ళు ఏం మాట్లాడుకుని వచ్చారో. అందుకని ఇప్పుడు వాళ్ళంతా అసంతృప్తితో రగిలిపోయేది. కాకపోతే ఏంటంటే టికెట్ కోసం తప్పదు కాబట్టి భరిస్తున్నారనుకోండి, అది వేరే విషయం. సో మీడియాని గడగడ వణికించేసి, మీడియాని దబాయించి, మీడియాను బెదిరించి, మీడియాను మేనేజ్ చేసే సజ్జల రామకృష్ణారెడ్డి అదే మీడియాకి ఈరోజు అడ్డంగా దొరికిపోయాడు. ఆ మాట ఎప్పుడైతే మీరు 40-50 వస్తాయంట కదా అనే దానికి దెబ్బకు నీళ్లు నమిలాడు. మొదట అడిగిన ప్రశ్నకి సమాధానమే లేదు. మీరు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తే, అన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు పంచితే ఎందుకు మీరు అభ్యర్థులను మారుస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఈ ప్రశ్నకు మీడియా సమావేశం అయ్యేదాకా లేదు సమాధానం. ఈ ప్రశ్నకు సమాధానమే లేదు. మరి ఎందుకు చెప్పలేదు నువ్వు? ఇప్పుడు సాధారణంగా ఏ పార్టీ అయినా ఒక 2, 3, 4, సరే 10 మందిని అనుకోండి, మార్చుకోవడం అనేది సహజం, దాన్ని మనం కాదనం. ఏ పార్టీలోనైనా ఉంటాయి ఒక 10 మంది అటు ఇటు మారు. సాధారణంగా ఏంటంటే నియోజకవర్గాలు మార్చే ప్రయత్నం అంత ఈజీగా చేయరు, బట్ క్యాండిడేట్నే మారుస్తారు మారిస్తే. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని మారుతున్నాడు? 70 మందిని 80 మందిని మారుతున్నాడు. అంటే సగం మందిని మార్చే ప్రయత్నం చేశాడంటే అసంతృప్తి లేకుండా ఎందుకు మార్చావు? వాళ్ళు అడిగింది పాయింటే కదా. నిజంగా అన్ని డబ్బులు పంచి 175 వస్తాయని నమ్మకం ఉన్నప్పుడు అక్కడ కుక్కనిగా పెట్టినా కానీ గెలవాల. జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారు, ఆ సింబల్ను చూసి ఓటేస్తారు, క్యాండిడేట్తో పనే లేదు. గతంలో ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఇది, నేను చెప్పలా.
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూసి ఓటేస్తారు. జాతీయ పార్టీలైనా రాష్ట్ర పార్టీలైనా ఆ క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు తప్ప ఆ లోకల్ అభ్యర్థి ప్రభావం పెద్దగా ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు గతంలో. మరి అదే మాట ఇప్పుడు కూడా వర్తిస్తే జగన్మోహన్ రెడ్డిని చూసి 2024లో ఓటేస్తారన్నప్పుడు మీరెందుకయ్యా అభ్యర్థిని మార్చడం? అక్కడ కుక్కర్ నిలబెట్టినా గెలవాలి కదా సజ్జల రామకృష్ణారెడ్డి. మీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన లాజిక్కే, నేనేం చెప్పలా. అభ్యర్థిని చూసి వేస్తారు, ఓటు సింబల్ని చూసి వేస్తారు తప్ప లోన స్థానిక అభ్యర్థులు ఎవరనేది ప్రజలకు అవసరం లేదు అని మాట్లాడాడు గతంలో. నీకు తెలియదు అంటే చెప్పు, వీడియోలు ఉన్నాయి, ప్లే చేసి చూపిస్తాం. ఆ గతంలో TV9తో మాట్లాడినట్టున్నాడు ఈ మాటలో. అర్థమైందా? కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా గెలిచే సత్తా ఉంటే ఈ రోజుకి మళ్ళీ దుష్ట చతుర్థ్యం. అందుకేనా TV5 జోలికి వెళ్ళొద్దు, ఈటీవీ జోలికి వెళ్ళొద్దు, ఏబిఎన్ మీరు చూడొద్దు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ ఛానల్ చూడొద్దు, ఆ మీడియా ప్రతినిధుల సమావేశాలకు రానివ్వద్దు అని అడిగింది. ఎందుకనంటే ఆ మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతారని. ఇలాగ భజన బృందం ఒకటి ఉంటుంది, భజన చేసే సాక్షి 9, సాక్షి N, సాక్షి 10 లాంటి భజన చేసే ఛానల్స్ కొన్ని ఉన్నాయి. వాటికైతే ఎంట్రీలు ఉంటాయి, వాటికైతే జగన్మోహన్ రెడ్డి ఎంట్రీలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏం అడగరు, వీళ్ళు ఏం చెప్తే రాసుకుంటారు కాబట్టి. కానీ మిగతా వాళ్ళు వెళ్తే ప్రజల తరపున ప్రశ్నిస్తారు. ఇందా మనం అన్నాం చూడండి, మీకెందుకు అంత భయం, అన్ని పథకాలు ఇచ్చినప్పుడు అన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు మీకెందుకు భయం, ఎందుకు అభ్యర్థులు మార్చారనో, లేదా లోన జరుగుతున్న అంతర్గత విషయాలు మీడియా అంటేనే సేకరించడం, వచ్చిన విషయాల్ని ఇలా ప్రశ్నిస్తేనో సమాధానం చెప్పలేక తమాయించుకుని లెగిసి వెళ్ళిపోయే పరిస్థితి. గతంలో సిఐడి అధికారులు కూడా ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారి అరెస్టు విషయంలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు, అక్కడ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీడియా సమావేశం మధ్యలో వెళ్ళిపోయారు. సో ఇది వీళ్ళకి అలవాటే. ఏది ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పటివరకు నేను తోపు, నేను తురుము, మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నాదే ఆ వేదం, నేను ఏది చెప్తే అదే జరుగుద్ది అని చెప్పి పగటి కాలాలకు అనేవాడు. అంత సీన్ లేదు సజ్జల రామకృష్ణారెడ్డి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోయావు, తాడేపల్లి గుమస్థానం నుంచి వచ్చావు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేస్తున్నావు, అది అందరికీ తెలిసిన విషయమే. అసలు నీ కొడుకు ఎవరో కూడా 2019 ఎన్నికల్లో నీ కొడుకు ఎవడో తెలియదు. అలాంటి ఒక అసమర్థుని తీసుకొచ్చి ఈరోజు సోషల్ మీడియా అప్పగించి సరే ఏదో మీరిద్దరూ కలిసి పార్టీని ఏలే ప్రయత్నం చేస్తున్నారనుకుంటే అది వేరే విషయం. సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి నీళ్లు నమిలి ఉన్న వాస్తవాన్ని పరోక్షంగా ఒప్పుకున్నాడు. కొన్ని ప్రశ్నలకు ఉంటాయి, ఆ కొన్ని ప్రశ్నలకు మౌనమే అంగీకారం అని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు, ఉత్తినే చెప్పలా. ఎందుకనంటే ఇందాక అడిగిన ప్రశ్నకి ఎందుకు నీళ్లు నమిరాడు, ఎందుకు తమాయించుకున్నాడు, ఎందుకు 175 మాకు వస్తాయని చెప్పలేకపోయాడు అంటే విలేకరులు అడిగిన ప్రశ్న వాస్తవం, అదేమీ కల్పితం కాదు. ఈసారి ఎన్నికల్లో 40 సీట్లకు మించి వైసీపీకి చచ్చినా వచ్చే ఛాన్స్ లేదు. అది మనం చెప్తాం కాదు, ఆల్రెడీ ఆడలో చర్చ. ఇప్పుడు ఎందుకు 80 మంది అభ్యర్థులను మారుస్తున్నారయ్యా అంటే కనీసం అందులో సగం అభ్యర్థులను మారిస్తే ఏమన్నా ఫలితాలు మనకు అనుకూలంగా ఉంటాయేమో, టఫ్ ఫైట్ ఉన్న ఏరియాలు ఏమన్నా ఉంటే మనకు అనుకూలంగా ఉంటుందేమో అనే ఉద్దేశంతో 80 మందిని మారుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్యేలను మార్చి ఏంటి ఉపయోగం? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆయన చూసి ఓటేశారు, ఓకే ఒప్పుకుంటాం, ఆయనే పరిపాలన అంతా నేనే బటన్ నొక్కుతున్నా. వాళ్ళు ఏ రోజైనా ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళారా? ఏదైనా నేనే నొక్కుతాను అన్నాడు. పోనీ 1 వాళ్ళ చేతికి ఏదైనా ఇచ్చేది ఉంటే వాలంటీర్ల చేత ఇచ్చి పంపాడు. ఎమ్మెల్యేలు దిష్టి బొమ్మలు చేశాడు. ఏ రోజు ప్రజల్లోకి వెళ్ళా. చాలామంది ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తే పైకి కిందకే చూస్తున్నారు. ఎందుకంటే ఎవరో తెలియదు, ఆయన ఎమ్మెల్యే అని తెలియదు, ఎప్పుడు కనపడిన మొహం కాదు కదా. ఎప్పుడో ఎన్నికలప్పుడు వచ్చాడు 2019లో, మళ్ళీ ఇప్పుడు గడప గడపగా వెళ్ళేటప్పటికి పైకి కిందకే చూస్తున్నారు, ఎవరు బాబా నువ్వు అని. సో అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీలో ఉంది. అది సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియదా? తెలుసు కాబట్టే ఈరోజు 175 అంటూ మేకపోతు గాంభీర్యం, మేడిపండు చూడు మేలిమయుండు పొట్టవిప్పు చూడు పురుగులుండని జగన్మోహన్ రెడ్డి పైకి మాత్రం నిటారుగా నిలబడతాడు, కానీ తాడేపల్లి వెళ్ళేటప్పటికి ఇలా వంగిపోతాడు. ఎందుకంటే భయం. పైకి తానే అందరి ముందు వంగిపోతే ఇక పార్టీ పునాదులతో సహా పెకలించుకుపోద్ది. అది జగన్మోహన్ రెడ్డి భయం. తనలో భయాన్ని దాచిపెట్టి ఏదో అంటారు చూడండి, ఏదైనా బాధ ఉంటే మనం దాచేసుకుని ఎదుటి వ్యక్తికి ధైర్యం ఇవ్వాలంటారు చూసారా, అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు. కానీ వీళ్ళు మేకపోతు గాంభీర్యం, గుండెలు నిండా పెట్టేసుకుని 175కు 175 నీకెందుకు 40 సీట్లు మార్చేస్తున్నారా అంటే సమాధానం చెప్పరు. పైకి అలాగ ఉంటుంది, లోన్ ఎలా ఉంటుంది. సో ఏది ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి పాపం ఇప్పటి వరకు మీడియాను శాసించిన సకల శాఖ మంత్రి. ఈయనకు పేరు ఉందండి. ఇప్పుడు చాలామందికి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే తెలియకపోవచ్చు, కానీ సకల శాఖ మంత్రి అంటే తెలుసు. సరే ఇంకా చాలా పేర్లు ఉన్నాయని కూడా ఏమన్నా చెప్పకూడదు, సకల శాఖ మంత్రి అంటే తెలుసు. ఎందుకంటే వైద్యం గురించి మాట్లాడాలన్నా ఈయనే వస్తాడు, హోమ్ గురించి మాట్లాడాలన్నా ఈయనే వస్తాడు, ఇండస్ట్రియల్ గురించి మాట్లాడాలన్నా ఈయనే వస్తాడు, చివరికి సమాచార శాఖ మాట్లాడాల్సిన విషయాలను కూడా ఈయనే మాట్లాడతాడు. అంటే ఎవడో మాట్లాడాల్సిన విషయమైనా సరే, టూరిజం అయినా ఈయనే మాట్లాడతాడు, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా ఈయనే మాట్లాడతాడు,
ఈయన చదివిందేంటో మనకైతే తెలియదు, కానీ చేసిన ఉద్యోగం మాత్రం సాక్షిలో గుమాస్తా. ఒక గుమాస్తా వచ్చి ఇన్ని శాఖల బాధ్యతలు నిర్వహించాడు కాబట్టే ఆయనకి సకల శాఖ మంత్రి పేరు వచ్చింది. సకల శాఖ మంత్రికి మాత్రం ఈరోజు ప్రెస్ మీట్లో మాత్రం దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయింది. దీంతో నీళ్లు నమిలి ప్రెస్ మీట్ను కూడా పూర్తిగా కంప్లీట్ చేయకుండానే ఏదో తూతూ మంత్రంగా, అంటే బేసిక్గా ఒక విషయం మన మెదడులో పడిన తర్వాత మనం ఆ పని చేయలేం. ఎవరికీ తెలియదు అనుకున్న విషయం మన మెదడులోకి వచ్చిన తర్వాత మనం ఆ పని చేయలేం. అలాగే ఇప్పుడు సకల శాఖ మంత్రి కూడా పాపం ఎప్పుడైతే మీడియా గట్టిగా నిలదీసి 2 ప్రశ్నలు అడిగిందో, ఇక్కడ ఉంటే వీళ్ళు పుట్టు పూర్వత్రాలు మొత్తం లాగేస్తారు, మనకెందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి దాన్ని తూతూ మంత్రంగా కానిచ్చేసి లేచి వెళ్ళిపోయాడు సకల శాఖ మంత్రి. సో ఈ విధంగా అడ్డంగా దొరికిపోయాడు. సో వైసీపీ పార్టీలో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. 40 సీట్లకు మించి ఈసారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదన్నమాట కూడా వాస్తవమే. అది సజ్జల రామకృష్ణారెడ్డి నీళ్లు నమలడం ద్వారా ఈరోజు బయటపడింది.